హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ఈ వీడియోలో మీకు నేను చాలా తక్కువ టైంలో అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదే పీపీటీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి అయితే టెనోర్షేర్ ఏఐ స్లైడ్స్ అని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది, ఫ్రీ ఏఐ ప్రజెంటేషన్ మేకర్. సో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో దీంట్లో అయితే మనం 2 వేస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ వన్, జస్ట్ బై సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి మనం ఒక టాపిక్ నేమ్ ఎంటర్ చేసి క్లిక్ చేయొచ్చు. ఇది సెకండ్ది, జస్ట్ మన దగ్గర ఏదైనా టాపిక్ నేమ్ కానీ టాపిక్ కంటెంట్ కానీ ఉంటే అక్కడ క్లిక్ చేయొచ్చు. నేను 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం అయితే ఫస్ట్ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి మన గూగుల్ మెయిల్ ఐడి తోటి సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోయింది. ఫస్ట్ మెథడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ విత్ ఎ సింగిల్ ప్రాంప్ట్. ఇక్కడ మనం టాపిక్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దేని మీద మనకి పీపీటీ కావాలి. గ్లోబల్ వార్మింగ్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద నేను ఒక పీపీటీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. జస్ట్ అది క్లిక్ చేశాను. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, ఎన్ని స్లైడ్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక 5 స్లైడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ యూజ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మెయిన్ డిఫాల్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయండి. మనకి జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రతి స్లైడ్లో ఉన్న అవుట్లైన్ కంటెంట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అది మనకు లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి, సో రిలేటెడ్ టు ఫార్మలా ప్రొఫెషనలా అనేది సెలెక్ట్ చేసుకోండి, కింద ఉంటుంది. నెక్స్ట్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, సో స్టూడెంట్సా కస్టమరా అది సెలెక్ట్ చేసుకొని జనరేట్ అవుట్లైన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అవుట్లైన్ అంటే మనకి మెయిన్ హెడ్డింగ్ నేము, సో మనకి కింద డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. కావాలంటే ఇవి మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో తర్వాత క్రియేట్ ప్రజెంటేషన్ మీద క్లిక్ చేయగానే మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్ సెలెక్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తున్నాయి. అక్కడ మనకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఆ టెంప్లెట్ అనేది ఆ అవుట్లైన్కి అప్లై అయ్యి ఇమ్మీడియట్గా మనకి స్లైడ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. కింద మనం చూడవచ్చు, ఇది ఫస్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడవచ్చు డిజైన్, నెక్స్ట్ స్లైడ్ అలా వస్తున్నాయి. ఇలా కావాలంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పైన, సో ఇవన్నీ లాస్ట్ స్లైడ్, ఇది డేట్ అవన్నీ ఉంటున్నాయి. పైన ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పీపీటీ లాగైనా పీడిఎఫ్ లాగైనా ప్రతి స్లైడ్ ఒక ఇమేజ్ లాగైనా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ వేలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మన దగ్గర ఉన్న కంటెంట్ని కాపీ చేయాలి. కింద మనకి పేస్ట్ అవుట్లైన్ ఉంది కదా, దానికోసం సేమ్ టాపిక్ని నేను ChatGPTలో ఇచ్చాను. ఇది ఇంకా లాజికల్గా కంటెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి, సో నాకు 10 స్లైడ్స్లో కావాలి అన్న అదైతే నాకు స్లైడ్ 1 స్లైడ్ 2 లాగా నాకు కంటెంట్ని అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మొత్తం ఆ కంటెంట్ని కాపీ చేసుకుంటున్నా. లేదంటే మీ దగ్గర వేరే ఏదైనా పీడిఎఫ్ కానీ నోట్స్ కానీ ఉన్నా కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ మనకి పేస్ట్ నోట్స్ ఆర్ అవుట్లైన్స్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సో మనకి ఇక్కడ ఎన్ని స్లైడ్స్ కావాలి, సో లాంగ్వేజ్ కూడా కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ జస్ట్ మనం ఇచ్చిన నోట్స్ని అవుట్లైన్స్ అంటే హెడింగ్స్ లాగా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అన్నమాట. అవి కావాలంటే మాడిఫై చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ అదే ప్రొఫెషనల్ టోను, స్టూడెంట్స్ టార్గెట్ ఆడియన్స్, క్రియేట్ ప్రజెంటేషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనం ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి చాలా తక్కువ టెంప్లెట్స్ ఉన్నాయి. అదే మనకి అప్గ్రేడెడ్ వర్షన్ అయితే నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయి. సో నేను ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ స్లైడ్ మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఎలా కన్వర్ట్ అయిందో, సో పాయింట్స్ లాగా హెడ్ పాయింట్స్ లాగా ఇలా కన్వర్ట్ అయింది. ఇక్కడ జస్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ ఏ పవర్ పాయింట్ క్లిక్ చేశాను. అదైతే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూడవచ్చు నెంబర్ ఆఫ్ స్లైడ్స్. ఇది ఫస్ట్ స్లైడ్,
ఓకే, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ క్లిక్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, నేము, మన కంపెనీ నేము అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. లాస్ట్ సైడ్